వరసిద్ధి వినాయక కమిటీ పేరు ఏం పేరేనా? విజయ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవ కమిటీ, నెహ్రూ నగర్ ఇవ్వండి. అయితే రావచ్చు. ఓకే 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 పర్లేదు పర్లేదు. మీరే రావాలి, కమిటీ వాళ్ళందరూ ముందు ఉండిపోండి. పిల్లలు పెద్ద అందరూ వెళ్ళండి. వెనక వినాయకుడు కనపడాలా? ఫ్లెక్సీ వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళకి ఇచ్చే లేకపోతే బ్రహ్మ వాళ్ళకి ఇచ్చే. సరే అమ్మా పర్లే, అటు ఉండేటోళ్ళు ఉన్నాను కానీ అన్న ఒక ఫోటో తీయాలి ఫస్ట్. నేను రికార్డ్ చేస్తున్నా, మీరు చెప్పండి. అంటే సందర్భం మీరు చెప్పండి. ఫోటో తీయాలి ఫస్ట్, ఫోటో తీయాలి. ఫోటో అమ్మా మీ ఫోన్ నీ ఫోన్ ఎవరిని మీరు తీయండి. అటువంటి ఏమైతే అమ్మా ఫోటో తీయాలి. మీరు సందర్భం చెప్పండి. అమ్మా ఇట్లారా, ఇటు వెళ్ళండి, ఇటు వెళ్ళండి, అందరూ వెళ్ళండి. వాళ్ళు ఒక కార్యక్రమంగా తీసుకొని ఓ చిన్నది వాళ్ళు సందర్భం చెప్తారు, అందరూ తెలిసిందే కదా. అన్నా పూర్తి నమస్తే అన్న. అన్న పూర్తి అంత కవరేజ్ రారాదు ఎట్లా అటెండ్ అయిపో. సత్యనాపురం పోదా అన్న, అది కంప్లీట్ చేసేద్దాం అన్న ఇవాళ. ఎవరు ఎక్కడ పాడిండు, ఎక్కడ పాడిండు? ఓకే చెప్పండి. నాకైతే అట్లాంటి ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఎప్పుడు ఏలంపాటు పెట్టను, ఏలంపాటు చెప్పండి. మీరు మీకు తెలిసింది ఎవరైతే తెలుస్తుందో వాళ్ళు చెప్పచ్చు. కాకపోతే న్యూస్ అయితే వస్తాయని పెట్టాను. గుళ్ళో ఉన్న వినాయకుడిని, విఘ్నేశ్వరుణ్ణి భారత స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఉద్యమ నిర్మాణాన్ని ముమ్మరంగా తీసుకెళ్ళడం కోసం గాను ఇంట్లోనూ గుళ్ళోనూ పూజలు అందుకునే గణపయ్యని వీధిలో తీసుకొచ్చి స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించి భక్తితో పాటు మనం ఏ విధంగా ఈ బానిసత్వంలోకి బయటికి వెళ్ళాలో దానికి వ్యూహరచన చేసి నవరాత్రి ఉత్సవాల పేరు వాటికి రూపశిల్పి ఆద్యుడు బాలగంగాధర తిలక్. మరి వారి ఫోటో పెట్టుకొని మాకు ఫ్లెక్సీ తీసుకొని వచ్చారు. మీరు చెప్తే నేను చెప్పింది కరెక్ట్. తెలియని వాళ్ళకి తెలియజేయడం కోసం అని చెప్పేసి వచ్చాము. ఇప్పటి వరకు అయ్యగాళ్ళకి తెలియదు, ఇంతవరకు తెలుసో తెలియదు మనకు తెలియదు కానీ మనకైతే అవేర్నెస్ మాకు ఇప్పుడు 20 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇప్పుడు తెలిసింది. మీ వాయిస్గా చెప్పండి. మీరు ఒక కార్యక్రమం తీసుకొని కొంత ఖర్చు పెట్టుకొని భగవంతుడి దగ్గర మేము అడిగేది కూడా ఏంటంటే ముందు మిమ్మల్ని అడుగుతున్నాం. మేము మీ అవేర్నెస్ మీకు తెలిసిన కాడికి మీరు చెప్తున్నారు కాబట్టి మీరు చెప్పేది కరెక్ట్. అందులో సార్ మీరు చెప్పాలి ఎట్లా. ఇప్పుడు మాది 1892లో స్టార్ట్ చేశారమ్మా, 1892 స్టార్ట్ చేసాడు ఇట్లా మండపాలు చేయటం అని చెప్పేసి. సార్ చెప్పినప్పుడు స్వాతంత్ర ఉద్యమం కోసం ఉద్యమం ఎట్లా ఉద్యమం దాల్చాలని చెప్పేసి బ్రిటిష్ టైం కాలంలో 144 సెక్షన్ హిందువుల దగ్గర కలిసేది కాదు అందరూ. ఎక్కడ నిర్బంధం ఉండేది, ఎక్కడికక్కడికి నలుగురు కలవాలంటే ప్రాబ్లం అయ్యేది. ఎట్లా అందరూ దగ్గర కలవాలంటే ఏం చేయాలని చెప్పేసి ఇట్లా మండపాలు ఏర్పాటు చేసి నవరాత్రులు చేసుకుంటూ మండపాల దగ్గర కూర్చొని చర్చించుకోండి స్వాతంత్రం గురించి ఏం చేయాలని చెప్పి. అంటే అప్పుడు ప్రసాదాలు ఇచ్చే టైంలో పేపర్లో ప్రసాదం తీసుకుంటే ఆ పేపర్లో మెసేజ్ ఉండేది. మెసేజ్ రాసేసి ఒక యోజన రాసేసి అది ఇంటికి పోయి చదువుకుంటారు ఎట్లా చేయాలి ఏంటని కార్యక్రమం. ఆ రోజు ఆయన స్టార్ట్ చేసిండు 1892లో. ఇప్పటి వరకు 132 సంవత్సరాలు అవుతుంది ఆయన స్టార్ట్ చేసి. ఇప్పటి వరకు కూడా మనం మండపాలు వేసుకుంటూ మనం నవరాత్రులు చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో మనం హిందువులందరం మంచి పూజ చేసుకుంటూ భక్తి భావంతో మనం అందరం ఉన్నాము. చాలా సంతోషం మన హిందువులకి అందరికీ కూడా. మన హిందూ బంధువులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, రేపు 17వ తారీఖు నాడు సత్యనాపురం నిమజ్జనం కార్యక్రమం ఉంటుంది. నెక్స్ట్ విగ్రహం తీసేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన హిందూ సాంప్రదాయాలు పాటించాలి అందరూ. లాస్ట్ రోజు మాత్రం డైరెక్ట్ చెప్తాను మీ అందరికీ, మద్యం సేవించి విగ్రహం కాడ సినిమా పాటలు పెట్టి డ్యాన్స్ చేయడం కూడా అట్లాంటి చేయకండి దయచేసి. మేము అవేర్నెస్ కోసం అని చెప్పేసి, హిందువులలో అవేర్నెస్ కోసం అని చెప్పేసి మనం చూసి ఇతరులు మనం నవ్వకుండా మీ మొబైల్ కాడ మీరే తాగి డ్యాన్స్ చేసే కార్యక్రమం అని సోషల్ మీడియాలో మామూలు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు ఎట్లా వస్తున్నాయో.
మనం తాగాల తినాల డ్యాన్స్ చేయాలని వేరే చాలా కార్యక్రమాలు ఉంటాయి చూసుకొని దయచేసి వినాయకుడు గారి పండగలు ఏ పండగలకైనా కానీ మన దేవుళ్ళ కాడ ఇట్లాంటి కార్యక్రమాలు తాగి డ్యాన్స్ వేయటాలు ఇట్లాంటి మాత్రం దయచేసి చేయకండి. భక్తి శ్రద్ధతో తీసుకోండి, భజనలు పెట్టుకోండి, హనుమాన్ చాలీసా చదువుకోండి, భగవద్గీత చదవండి. ఎన్నో ఉన్నాయి మన కార్యక్రమాలు, రోజు ఎన్నైనా చేసుకోవచ్చు. ఇట్లాంటి కార్యక్రమాలు మన హిందూ సాంప్రదాయంగా మీరు చేసుకుంటూ మన దేవుడి భక్తి శ్రద్ధతో కొలిసి నిమజ్జనము మీకు సంతోషంగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇల్లందు ఉత్సవ కమిటీ నుంచి జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై శ్రీరామ్.